గతంలో పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం జానీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయింది. దీంతో పవన్ కళ్యాణ్ డైరెక్షన్ అంటే మార్కెట్ వర్గాలకి సైతం వణుకు పుట్టేలా ఉంది. అయితే జానీ మూవీ తర్వాత సైతం పవన్ కళ్యాణ్ సొంత డైరెక్షన్ పనులను మానుకోలేదు. ఆ తరువాత సైతం మరో 2 మూవీలకు పవన్ కళ్యాణ్ సొంత డైరెక్షన్ చేశాడు. అయితే డైరెక్టర్ గా పేరు ప్రకటించుకోకుండా మరొకరి పేరుతో తెర వెనుక ఉండి తతంగం అంతా పూర్తి చేశాడు. ఈ విధంగా చేస్తే పవన్ కి 2 ఉపయోగాలుంటాయి. ఒకటి, మూవీ హిట్ అయితే అసలైన డైరెక్టర్ ఎవరు అనేది ఇండస్ట్రీకి బాగా తెలుసు. దీంతో పవన్ కి మంచి పేరు వస్తుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ప్రేక్షకుల ఆలోచనల్లో తన పేరు బయటకు రాకుండా ఉంటుంది. ఆ విధంగా జానీ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన ఓ 2 మూవీలు యావరేజ్ టాక్ ని తెచ్చుకున్నాయి. కానీ పవన్ పేరు మాత్రం బయటకు రాలేదు. ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ మరో మూవీకి డైరెక్ట్ చేస్తున్నాడు. అదే సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా పవన్ కళ్యాణ్దే. కానీ పేరుకి మాత్రం బాబీ పేరు బయటకొస్తుంది. గతంలో సంపత్ నంది సైతం పవన్ కళ్యాణ్ అందించిన సర్దార్ కథపై పనిచేశాడు, కానీ తన సొంత కథపై కాదు. ఆ విధంగా ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీపై రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ పై విపరీతమైన స్పందన వచ్చింది. ఇక సంక్రాంతి రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ ను 48 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ లభించాయి. పవన్ కళ్యాణ్ ప్రతి మూవీ రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో హైప్ భీభత్సంగా ఉంటుంది. కానీ రిలీజ్ తర్వాత మాత్రం రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే ఆ గొప్ప పవన్ ఖాతాలోకి వెళుతుంది. ఫ్లాప్ అయితే మాత్రం ఆ పేరు డైరెక్టర్ బాబీ ఖాతాలోకి వెళుతుంది. ఇందుకు బాబీ సిద్ధపడే పవన్ మూవీకి పనిచేస్తున్నాడంట. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ, 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.